మేమేమో ఇక్కడికి వచ్చిన వాళ్ళం మమ్మల్ని కలిసిన వాళ్ళను ఇప్పుడు కనుక వనుకో మైక్ టీవీ పంపించింది నా దగ్గరికి. వాళ్ళు సింగర్స్ అందరిని పట్టుకొని దాంట్లోంచి కొందరిని ఏరి ఈ 10 మందిని పంపిస్తున్నాం, దీంట్లో నీకు నచ్చిన వాళ్ళు ఎవరు అని చెప్పి అందులో కనకవ్వ అని వాళ్ళే సెలెక్ట్ చేసి నాకు పంపిస్తే నేను నా దగ్గరికి వచ్చాక ఆమెకు నాకున్న బాండింగ్తో నాకు నాకు ఆనందం అనిపించింది. అంత ఏజ్లో అంత మైక్ టీవీ వాళ్ళు పెట్టిన కాంటెస్ట్లో తను గెలిచి నా దాకా వాళ్ళు పంపారు కదా. సో ఇలాంటి ఆమెని బాగా పాడిచ్చేసి ప్రపంచాన్ని ఈమె గెలిస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి ఆ రోజు చేసాం. కానీ నువ్వేం చేస్తావు, నువ్వే వెళ్తావు ఊరికి. అవునన్నా. సో కాబట్టి మాకన్నా ఎక్కువ నీ కృషి అద్భుతంగా ఉంటుంది. ముందు నీకు అభినందించాలా. అక్కడ మట్టి కళ అలా మట్టిలో మాణిక్యాలు అందరి తరపున రమేష్కి ఇంటర్వ్యూ చేయడం కరెక్ట్ అనిపించి ఇచ్చిన. థ్యాంక్ యూ అన్న. సో నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే, నేను సినిమాకి సంబంధం లేకుండా ప్రైవేట్ సాంగ్ల ద్వారా ఎప్పుడు ఎమోషన్ని యథాతథంగా ప్రజలకు చెప్తుంటాను. అవును. ఇప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు నాకు దాని కథ ఉంటుంది, దానికి ఒక సిచ్యుయేషన్ ఉంటుంది. ఆ కథని దాటి మనం పాటలు పెట్టలేము. ఆ డైరెక్టర్లు ఏం చెప్పారో అవే చేయాలి. వాళ్ళు డిసైడ్ చేస్తారు మొత్తం. నేను అక్కడ నాకన్నా సుపీరియర్స్ కింద నేను పనిచేయాలి కాబట్టి ఆ సినిమాకి ఆ కథకి ఏం కావాలో అంతవరకే నేను చేయగలను. అందులో తీసుకెళ్ళి నాకు రాత్రి అన్నదమ్ముల మీద పాట వచ్చింది ఈ సినిమాలో పెట్టండి అంటే కుదరదు. అది లేకపోతే నేల గురించి వచ్చింది, పల్లె గురించి వచ్చింది అంటే అందుకని నేను ఈ వేదికను ఎంచుకున్నా, సక్సెస్ అయినా. సో అసలు సినిమాలు కూడా కొన్నాళ్ళు వదిలేసి దీని మీద పూర్తి ఫోకస్ పెట్టడం వల్ల నువ్వైతే ఏదైతే అభిమానిస్తున్నావో అలా అన్ని ఏ భేదాలు లేకుండా అందరూ కళాకారులు కూడా నన్ను అభిమానించేంత స్థాయికి మనం వచ్చాం. మామూలు మనుషులే కాకుండా.